గుడ్ మార్నింగ్ అండి. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. మై ఫేవరెట్ అఫర్మేషన్. ఐఎమ్ వేణి ఫ్రమ్ ధవళేశ్వరం. నేను ఇప్పుడు ఈరోజు టుడేస్ టేక్ అవేస్ చెప్తున్నానండి. అవి ఏంటంటే, సార్ ఏం చెప్పారు, సో రిపీటెడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు ఆటోమేట్ జస్ట్ లైక్ అవర్ బ్రెత్. మనం అది రిపీటెడ్గా చేస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే అది ఆటోమేటిక్లోకి వెళ్ళిపోద్ది అనమాట. తర్వాత ఏం చెప్పారు, బ్లూ ప్రింట్ కావాలి అంటున్నారు. సో మనం లైఫ్ ఎటు నుంచి వెళ్తాం, మనకి ఏం కావాలి, అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మన టార్గెట్స్ ఏంటి, మనం ఎలా ఉండాలి, అసలు మన లైఫ్ పర్పస్ ఏంటి అన్నది మనకు ఒక క్లారిటీ ఉండాలంటున్నారు. అదే బ్లూ ప్రింట్ అనమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారు, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టెడ్ పీపుల్ అన్నారు. దాన్ని రాసిందేమో స్టీఫెన్ కోవే గారు అనమాట. ఆయన దాంట్లోంచి సెకండ్ హ్యాబిట్ చెప్పారు. సో బిగిన్ విత్ ఎండింగ్ ప్లాన్. అంటే మనం ఇప్పుడు వెళ్ళాం, ఎవరైనా చనిపోయారు అనుకోండి, అక్కడ న్యాచురల్గా జరిగేది ఏంటి, స్పౌజ్ కానీ, ఆ పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ వాళ్ళ యొక్క మంచి విషయాలన్నీ చెప్పుకుంటూ ఫీల్ అవుతారనమాట. సపోజ్ ఆ వెళ్ళిపోయిన వ్యక్తి నేనే అనుకోండి, అప్పుడు నా గురించి మా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అన్నది నేను ఇప్పుడే ఇంటెంట్ చేసుకున్నాను అనుకోండి, ఇప్పటి నుంచి నా బిహేవియర్ వాళ్ళతో ఎలా ఉంటుంది. సో అది మనం ఇంప్లిమెంట్ చేసుకుని చూడగలిగితే, ఆ విధంగా మనం లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుని బ్రతుకుతూ ఉంటే మన జీవితానికి ఒక సార్థకం ఉంటుంది అని చెప్తున్నారనమాట. సరే, ఇది అలా అవుతుంది. నెక్స్ట్ వెహికల్. సో డెస్టినేషన్ బట్టి వెహికల్ ఎంచుకోవాలి, కానీ వెహికల్లో వెళ్తూ డెస్టినేషన్ గురించి ఆలోచించకూడదు. సో డెస్టినేషన్ క్లారిటీ వీ నీడ్ అనమాట. అదొకటి చెప్తారు. నెక్స్ట్ మనం క్లారిటీ చాలా చాలా అవసరం అనమాట. ఒక ట్రెమెండస్ లైఫ్ మనకు ఉంది అని మనం నమ్మితే దాన్ని ఏంటి అన్నది మనం చూసుకోవాలి. అలాగే హెల్త్, రిలేషన్స్ అండ్ మనీ గురించి మన టార్గెట్స్ కూడా ప్రిపేర్ చేయమన్నారు. మనకు ఆరోగ్యం బాగుండి మనం చక్కగా ఉంటేనే కదా, అసలు మీకు ఆరోగ్యం దృష్ట్యా మీకు ఏం గోల్స్ ఉన్నాయి, మీరు ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నారు, మీ పర్సనాలిటీ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ కోయిన్స్ అయ్యేటట్టుగా మీరు సెట్ చేసుకుని మీ హెల్త్ గోల్స్ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ రిలేషన్స్, మీ ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి వెరిఫై చేసుకుని దాని టార్గెట్స్ ప్రిపేర్ చేసుకోండి. అలాగే మనీ వైడ్, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, ఎంతగా ఎదగాలనుకుంటున్నారు, వీటిలన్నిటికీ కూడా డేట్ టార్గెట్ కూడా ఉండాలి. అదే కదా చెప్తున్నారు, కంపెనీలకి, స్కూల్స్కి అన్నిటికీ ఉంటున్నాయి టార్గెట్స్, మనకే లేవని. సో ఆ టార్గెట్ మనం చేసుకుని అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ ఏమో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పారు, సీక్రెట్ బై రొండా బైర్న్. వెరీ బ్యూటిఫుల్ బుక్ అనమాట. అంటే మనకి ఒక ఆలోచన ఉంటుంది, కానీ మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఉంటాం కదా, అందుకని అవి జరగట్లేదు అన్నది మనం గ్రహించాలి. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్లో ఉండాలి. దాని నుంచి ఏం చెప్తారంటే, ఆస్క్, బిలీవ్, రిసీవ్. మనకి ఏం కావాలో విశ్వాన్ని అడగాలి, తర్వాత అది మనం నమ్మాలి, అది వచ్చేసిందని మనం ట్రస్ట్ అవ్వాలన్నమాట. అప్పుడు మనం రీచ్ అవ్వగలుగుతాం ఏదైనా. అంటే బీ లైక్ ఏ మ్యాగ్నెట్. ఒక మ్యాగ్నెట్లా అయ్యి మన ఆలోచన విధానాన్ని ఒక ఫ్రీక్వెన్సీలో విశ్వానికి మనం పంపిస్తే అది అదే ఫ్రీక్వెన్సీతో లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారనమాట. మనకి మళ్ళీ తిరిగి వస్తుంది, ఆ సోర్స్ మనమే. అప్పుడు మనకి అది జరుగుతుంది అనమాట. అది మనం నమ్మడాన్ని బట్టి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. దీన్ని బట్టి ఏంటంటే ఇంకొకటి చెప్పారు సార్ మీరు, ఏంటంటే మన మైండ్కి స్పెల్లింగ్స్ లేకపోతే లాంగ్వేజ్లు కాదు, పిక్చర్స్ ఎక్కువ గుర్తుంటాయని, కనుక అందుకనే విజన్ బోర్డ్ ప్రిపరేషన్ చెప్పారు. విజన్ బోర్డు ఫొటోస్ కూడా కొన్ని పెడతాంలేండి. ఆ విజన్ బోర్డు ప్రిపేర్ చేయండి. దీస్ ఆర్ మై టేక్ అవేస్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురు సార్, థ్యాంక్ యూ మూర్తి సార్, అండ్ థ్యాంక్ యూ దయా సార్ అండ్ రత్న మ్యామ్. థ్యాంక్ యూ ఆల్.